ఆపరేషన్ హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ అమలు చేస్తున్న ప్రత్యేక వ్యూహం. 10 ఏళ్లు అప్రతిహతంగా అధికారం వెలగబెట్టిన కేసీఆర్కు ముచ్చమటలు పట్టిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్కు నిరాశ ఎదురైంది. పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న పెద్దల మాటను పాటిస్తూ ఆ రెండు జిల్లాల పరిధిలోని లోక్సభ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. సికింద్రాబాద్, మల్కాజ్గిరి సెగ్మెంట్ల విషయంలో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం. సికింద్రాబాద్ బరిలో సీనియర్ పొలిటీషియన్ దానం నాగేందర్ను బరిలోకి నిలిపారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆయనకు మాస్ లీడర్గా పేరుంది. జంట నగరాల్లో మంచి పట్టుంది. దీనికి తోడు కాంగ్రెస్లో చేరేందుకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అధికార పార్టీతో టచ్లో ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బరిలో నిలుస్తున్న సికింద్రాబాద్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఏకంగా హైదరాబాద్ మేయర్ కూడా కాంగ్రెస్లో చేరడానికి రెడీ అవడంతో అటు మల్కాజ్గిరిలోనూ విజయం ఈజీ అవుతుందని పార్టీ శ్రేణులు భావిస్తూ ఉన్నాయి. ఇటీవల రేవంత్ రెడ్డి కూడా వ్యాఖ్యానిస్తూ మల్కాజ్గిరిలో మళ్లీ కాంగ్రెస్ జెండా ఎగరాలంటూ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్ గ్రేటర్ వ్యూహంపై పూర్తి వివరాలను తెలుసుకుందాం. మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ జాయిన్ అవుతున్నారు మనతో పాటు. సాదిక్, మొత్తంగా అంటే మొన్న ఎలక్షన్స్లో చూసినట్లయితే మొత్తం స్టేట్ అంతా ఒక రకంగా ఉంటే గ్రేటర్లో రిజల్ట్ మరొక రకంగా ఉన్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ఇక్కడ నిరాశజనక ఫలితాలు వచ్చాయి. ఏంటి, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తోంది? పరిస్థితి చూస్తూ ఉంటే గంపగుత్తగా కాంగ్రెస్ వైపు వస్తున్నట్లుగా కనపడుతోంది నేతలు. చక్రి, కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో కూడా మొత్తం ప్రభుత్వ పరిపాలన పైన ఫోకస్ చేసినటువంటి ఇప్పటివరకు చేసినటువంటి ఫోకస్ ఇప్పుడు ఇక నుండి మొత్తం పార్టీ పటిష్టను మరింత పెంచేందుకు గాను ముఖ్యమంత్రి పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే హైదరాబాదు జిహెచ్ఎంసీ పరిధిలో పార్టీని మరింత పటిష్టపరిచే విధంగా పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే చర్చలు చేస్తూ ఉన్నారు. సో పార్టీ ఎట్లా ఇంకా తీసుకురావాలి, వచ్చే పార్లమెంటు ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అంతేకాకుండా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో పార్టీని మరింత ముందుకు తీసుకొచ్చే లక్ష్యంగా ఏం చేయాలనిపైన కూడా మేధోమథనం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకున్నటువంటి ఆలోచనలకు మరింత పదును పెడుతూ వ్యూహాత్మకంగా ముందుకు పెడుతున్నారు. ప్రధానంగా జిహెచ్ఎంసీ సంబంధించినటువంటి నాయకులపైన ఫోకస్ పెట్టడం జరిగింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా 7 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అంతేకాకుండా జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి శ్రీలత శోభను కూడా కాంగ్రెస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా రేపు కానీ ఎల్లుండి కానీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆమెతో పాటుగా 10 మంది కార్పొరేటర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అంతేకాకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా ఆయనకు సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మొత్తంగా చూసినట్టయితే మనకు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టుగా అర్థమవుతుంది. అంతకంటే ముందుగా ఉద్యమ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీలో అనేకమైనటువంటి అవమానాలకు ఎదుర్కొన్నటువంటి బొంతు రామ్మోహన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. మొదటి మేయర్గా పనిచేశారు. ఆ తర్వాత ఆయనతో పాటుగా డిప్యూటీ మేయర్గా ఉన్నటువంటి బాబా ఫసీద్ను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. సో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్కు అనుగుణంగా పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఒక్కరొక్కరు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తున్నారు. ప్రస్తుతం సిట్టింగ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ రకంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి వలస పర్వం కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు ర్యాలీ అవుతున్నారు. అదేవిధంగా పార్టీలు కూడా ర్యాలీ అవుతున్నటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. దీంతో పాటుగా బీజేపీ సంబంధించినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలకు చేరుతున్న పరిస్థితి కనబడుతుంది. కంటోన్మెంట్ నుంచి కూడా ఇటీవల పోటీ చేసినటువంటి నగేష్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీర్థం పుచ్చుకున్నారు. అంతేకాకుండా హస్తినాపురం సంబంధించినటువంటి బీజేపీ కార్పొరేటరు నాయక్ కూడా అంటే సుమలత నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరుగుతుంది. ఈ రకంగా చూసినట్టయితే ఫోకస్ ఖచ్చితంగా పెట్టారు. ఎందుకంటే మల్కాజ్గిరి ఉంది, సికింద్రాబాదు, ఈ ప్రాంతాల నుంచి కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకోసమే కింది స్థాయి ద్వితీయ శ్రేణికి సంబంధించిన క్యాడర్, బీఆర్ఎస్లో ఉన్న క్యాడర్ అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్టయితే డెఫినెట్గా ప్రజలు మొత్తం కూడా మన వైపు ఉంటారన్న దానిపైన ఒకటి ఉంది. అంతేకాకుండా బీజేపీ ఎంతో కొంత సిటీ ప్రాంతంలో ఉన్న నేపథ్యంలో వారిని కూడా దెబ్బ కొట్టే లక్ష్యంగా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టినట్టుగా స్పష్టమవుతుంది. అందులో భాగంగా బలమైన నేతలకు పైన కూడా ఆయన ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే దానం నాగేందర్కు తీసుకురావడం, ఆయనకు వెంటనే పార్లమెంటు అభ్యర్థిగా ప్రకటించడం అనేది కూడా అవి జరుగుతూ ఉంది. సో ఈ రకంగా చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీకి గతంలో ఉన్నటువంటి వైభవాన్ని తిరిగి పునరుజ్జీవం చేసుకునే లక్ష్యంగా పీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టాడు. పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగా వలసను ఎక్కువ స్థాయిలో తీసుకువచ్చి హైదరాబాదు జిహెచ్ఎంసీని కాంగ్రెస్ పార్టీ వైపు పయనించి చేసేలాగా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నట్టుగా స్పష్టమవుతుంది. చక్రి, ప్రధానంగా మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. ఆమెతో పాటుగా 10 మంది
బీఆర్ఎస్ కార్పొరేట్లో చేరిపోతున్నది చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా ఇప్పటికే 7 బీఆర్ఎస్ సంబంధించిన కార్పొరేట్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం ఉంది. ఈ రకంగా చూసినట్టయితే కాంగ్రెస్ అంటే ఈ యొక్క జిహెచ్ఎంసీ పరిధి పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పరం చేయాలని లక్ష్యంగా వ్యూహాత్మకంగా ముందుకు పోతున్న తరుణంలో పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగా జరుగుతున్నటువంటి ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూసినట్లయితే అంటే ఒకప్పుడు బీఆర్ఎస్ లేని సందర్భంలో టీడీపీ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్లో క్యాడర్ పరంగా కావచ్చు, నాయకుల పరంగా కావచ్చు, లెట్ ఇట్ బి పీజీఆర్ కావచ్చు, అటు చేవెళ్ల వైపు కావచ్చు, ఇటు మల్కాజ్గిరి వైపు కావచ్చు, ఎటు చూసినా కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి క్యాడర్, గట్టి నాయకత్వం ఉండేది. ఆ తర్వాత జరిగినటువంటి రాష్ట్ర విభజన కావచ్చు, పార్టీల కొత్త పార్టీలు బీఆర్ఎస్ లాంటి పార్టీల ఆవిర్భావం కావచ్చు, దాంతో కాంగ్రెస్ క్యాడర్ చెల్లాచెదురైపోయినటువంటి పరిస్థితి. ఇంతకుముందు మీరు చెప్తూ ఉన్నారు పూర్వ వైభవం, ఘర్ వాపసి అనుకోవచ్చు. ఎందుకంటే చేరుతున్న నేతలంతా కూడా మ్యాక్సిమం పాత కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలు వీళ్ళంతా కూడా. ఎస్ ఎగ్జాక్ట్లీ చక్రి. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి బలమైన క్యాడరు హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత ప్రత్యేక ఉద్యమాలు వచ్చాయి. ఆ తర్వాత టీడీపీ కూడా కొంత ఓటును చీల్చేయడం జరిగింది. వారు కూడా క్యాడర్ కూడా ఇతర పార్టీలకు వెళ్ళిన సందర్భం ఉంది. ఉద్యమం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో చాలా మట్టుకు బీఆర్ఎస్ పార్టీతో ర్యాలీ అయ్యారు. 10 సంవత్సరాల సంబంధించినటువంటి కేసీఆర్ పరిపాలనలో అనేకమైన అవమానాలకు ఉద్యమకారులకు జరిగిన విషయం కూడా ఉద్యమకారులే బాటంగా బయటకు చెప్తున్న పరిస్థితి ఉంది. అందులో భాగంగానే మనకు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి బొంతు రామోను ఆ తర్వాత మేయర్ అయ్యారు. మేయర్ అయిన తర్వాత కూడా ఆయనకు అంటిముట్టినట్టుగానే పార్టీకి వ్యవహరించిందని కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఆయనతో పాటుగా బాబా ఫసీద్ను కానీ ఇతరత్వ సంబంధించిన నేతలందరూ కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తున్నారు. ఇప్పుడు దాని నాగేందర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు. బలమైన సామాజిక వర్గం, బలమైన నాయకుడిగా ఉన్నారు. వారు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సందర్భం కనబడుతోంది. సో ఈ రకంగా చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఏంటంటే పీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలమైన నాయకులుగా ఉన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా 6 వాగ్దానాలు కూడా పూర్తి గ్యారంటీలు కూడా అమలవుతున్నాయి. ప్రజలు మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ర్యాలీ అయ్యారు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ నాయకత్వం పైన పూర్తి భరోసా ఉన్నారు. వీరి ద్వారా డెఫినెట్గా అభివృద్ధి జరుగుతుందని కూడా విశ్వసిస్తున్నారు. ఒక బీఆర్ఎస్ పార్టీని కాదు, బీజేపీ పార్టీ సంబంధించిన వాళ్ళకు కూడా నమ్మకం కల్పిస్తున్నారు. అందుకోసం భాగంగా వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇప్పటివరకు అభివృద్ధి పైన కూడా ఫోకస్ ఉన్నటువంటి వీళ్ళు గతంలో కూడా అంటే మనకు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా ఇక్కడ వచ్చింది ఏమీ లేదు. కానీ వాళ్ళు ఇప్పుడు రియాలిటీ చూస్తున్నారు కనుక 6 గ్యారంటీ స్కీమ్స్ కానీ ప్రజల దగ్గరికి ప్రభుత్వం కానీ ప్రజారంజక ప్రభుత్వ కార్యక్రమాలు కానీ అభయస్థం మేనిఫెస్టో కానీ అదేవిధంగా ప్రజా పరిపాలన సంబంధించిన అంశాలన్నిటిపైన ఉన్నారు. మంత్రులందరూ కూడా ప్రజలతో అందుబాటులో ఉంటున్నారు. ముఖ్యమంత్రిని కలిసేందుకు కూడా వీలుగా ఉంటున్నారు. గత కాలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి పూర్తిగా భిన్నంగా ప్రజారంజక పరిపాలన ఇస్తున్నటువంటి రేవంత్ రెడ్డి పైన కూడా నమ్మకం కలుగుతూ ఉంది. సో జైనింగ్స్ కూడా జరుగుతున్నది. ఆయన కూడా అందరితో మాట్లాడుతున్నారు. వారికి కావాల్సినటువంటి అకామిడేట్ చేస్తున్నారు, పదవులు ఇస్తున్నారు. ఇటీవల జరిగినటువంటి కార్పొరేషన్ పదవుల్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా తమ రాజకీయ భవిష్యత్తు ఉంటుంది. హైదరాబాద్ సంబంధించినటువంటి అభివృద్ధి కావాలి. అదేవిధంగా 10 సంవత్సరాల పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ర్యాలీ అవుతున్న నేపథ్యంలో వీటిపై అంటే కాంగ్రెస్ పార్టీ వైపు రావాలని కూడా అటు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలు కానీ ఇటు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా ఫోకస్ పెట్టడం జరిగింది. బీజేపీ సంబంధించిన వారు కూడా కొంచెం అర్బన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఉంది. సో వారు కూడా ఆశలు అన్నది కాంగ్రెస్ పార్టీ వైపే ఉంది. ఎందుకంటే వారు కూడా ఎక్కువ ఫోకస్ పెట్టారు ఈ సిటీ సంబంధించినటువంటి ఏరియాలో. కానీ వారి యొక్క సంబంధించిన క్యాడరు సెకండరీ ఎక్కడెక్కడ మనకి గ్రేటర్లో పరిధిలో చూసుకుంటే ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ వీక్గా ఉంది, ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తూ ఉన్నారు? అంటే ఇక్కడ కేవలం అధికారం ఉంది కాబట్టి మైగ్రేట్ అవుతున్నటువంటి నేతలు కనపడటం లేదు. సఫకేట్ అయ్యి బీఆర్ఎస్లో సఫకేట్ అయ్యి మైగ్రేట్ అవుతున్న నేతలు, పార్టీ మారుతున్న నేతలు మనకి ఎక్కువగా కనపడుతున్నారు. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే చక్రి దీంట్లో నాయకత్వం ఎక్కువ ఉంటే ప్రజలందరూ కూడా వాళ్ళ వైపు ర్యాలీ అవుతారు. ఎందుకంటే ప్రతిరోజు కూడా నాయకత్వంతోనే ప్రజలందరూ ఉంటారు. ప్రజలతోనే నాయకులు రోజు వారితో ఉంటారు. సో ప్రజలు కూడా ఏమనుకుంటున్నారు, 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. ఇప్పుడు మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు సర్వీసులు కానీ లేకపోతే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ కానీ లేకపోతే ఇతర సంబంధించినటువంటి ఆసరా పెన్షన్లు అంటే చేయుత సంబంధించినటువంటి కార్యక్రమం కానీ 10 లక్షల సంబంధించినటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్లు సంబంధించిన విషయాలు కానీ లేకపోతే 200 యూనిట్లకే గృహజ్యోతి సంబంధించినటువంటి ఉచిత కరెంటు కానీ ఇవన్నీ కూడా ప్రజలకు మొత్తం కూడా ఆలోచింపన చేసింది. 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతాయా కాదా అన్న దానిపైన కూడా ఇప్పటికి వరకు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు అనేక మాటలు మాట్లాడారు. కానీ అవి పూర్తి స్థాయిలో అమలవుతున్నాయి. సో వాళ్ళకు కూడా ప్రజల్లో కూడా విశ్వాసం పెరిగింది.
ప్రజల దగ్గర ఎప్పుడైతే విశ్వాసం పెరుగుతుందో ఆ నాయకులపై, స్థానిక నాయకులపైన కూడా ఒత్తిడి జరుగుతుంది. సో కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తుంది కనుక మీరు ఎందుకు కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడం లేదు అని వెళ్ళాలని కూడా ఒత్తిడి జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి అర్బనైజేషన్ సొసైటీలో మాత్రం ప్రజల నుంచి కూడా నాయకుల పైన ఒత్తిడి జరుగుతున్న నేపథ్యంలో నాయకులు కూడా తమ రాజకీయ భవిష్యత్తును ఆలోచిస్తారు కనుక డెఫినెట్గా కాంగ్రెస్ ప్రభుత్వమే 5 సంవత్సరాలు ఉంటుంది. సాదిక్, క్లుప్తంగా ఎవరెవరు చేరే అవకాశం కనపడుతుంది? ఇప్పటి వరకు ఎవరెవరు చేరారో తెలుస్తుంది, ఎవరెవరు చేరబోతూ ఉన్నారనే దానికి సంబంధించి సమాచారం ఉందా? అంటే మనకి ఇప్పటివరకు ఇంకా సమాచారం లేదు, చాలా గోప్యంగా ఉంచుతున్నారు. చాలామంది కార్యకర్తలు, నాయకులు ఇప్పుడు సంప్రదింపులు కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి రావాలనేటువంటి అంశం ఉంది. వీరితో పాటుగా బీజేపీ సంబంధించిన వారు కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని చర్చలు అయితే కొనసాగుతుంది. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చలు జరుగుతున్నాయి, వేం నరేందర్ రెడ్డితో, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లతో కూడా చర్చలు అయితే కొనసాగుతున్నది. చాలా బలమైనటువంటి సామాజిక వర్గం, బలమైనటువంటి నేతలనే కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించాలి. ఎందుకంటే వారి యొక్క అంటే బలమైన నాయకులకే టికెట్లు ఇచ్చి గెలిపించే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ ఆల్రెడీ పార్లమెంటు దానిపైన ఫోకస్ పెట్టిన ధర్మిలా డెఫినెట్గా సోషల్ ఇంజనీరింగ్ చేసుకుంటూ వారికి కూడా సముచిత స్థానం కల్పించాలి కనుక డెఫినెట్గా కొంతమంది ఉన్నారు. వారి పేర్లు మాత్రం ప్రస్తావించడానికి ఇప్పుడు లేదు. సంప్రదింపులు మాత్రం చాలా జరుగుతూ ఉన్నది. హైదరాబాదును, గ్రేటర్ హైదరాబాదు లక్ష్యంగా ఫోకస్ పెట్టినటువంటి పీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే హైదరాబాదులో పాగా వేసేందుకు, హైదరాబాదులో పూర్వవైభవం తీసుకువచ్చే విధంగా మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఫోకస్ పెట్టడం జరిగింది. పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగానే చేరికలు పర్వం కొనసాగించాలని కూడా చెప్తున్నారు. ఎందుకంటే బీఆర్ఎస్, బీజేపీ వాళ్ళు 3 నెలల్లో కూలిపోతుందని కవింపు చర్యలకు మాట్లాడుతున్న వారికి గట్టి సమాధానం ఇచ్చే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఫోకస్ పెట్టారు. చక్రి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాదిక్.